అన్న ఫియర్ మూవీ అయితే అదిరిపోయింది. మెయిన్ అయితే ఇందులో డైరెక్షన్ అయితే మడత పెట్టారు అనుకోండి. ఇటువంటి సినిమా నిజంగా టిఎఫ్ఐ కి ఒక మంచిది అనుకోండి. ఆడియన్స్ అందరూ పక్క రావాల్సింది ఈ సినిమాకి. ఎందు గురించి అంటే అందరూ ఉన్నాను చెప్పి ఆ భయం, ఆ సస్పెన్స్, ఆ స్క్రీన్ ప్లే. మెయిన్ అయితే హీరోయిన్ గారు ఇందులో డబల్ రోల్ చేసి ఇరగొట్టేశారు. వేదిక గారు అయితే ఎక్సలెంట్. ఇంకా ఎంత చెప్పినా సరే తక్కువ. మెయిన్ అయితే మూవీ చాలా బాగుంది, అందరూ సపోర్ట్ చేయండి, మంచిగా చూడండి, ఎడిటింగ్ అంతా చాలా బాగుంది. భయ్యా ఫియర్ నిజంగా చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ప్రతి సీన్ ఎంత క్యూరియాసిటీ క్రియేట్ చేశారంటే నిజంగా చాలా అంటే త్రో అవుట్ విత్ ఇన్ మినిట్ టు మినిట్ టెన్షన్ పడుతూ సినిమా చూసాను నేనైతే. అరే ఏమైతుందిరా బాబు అని. కానీ లాస్ట్ లో ఆ ట్విస్ట్ అయితే మాత్రం వేరే లెవెల్ అనిపించింది. హీరోయిన్ క్యారెక్టరైజేషన్ కానీ హరిత గారి డైరెక్షన్ కానీ వేరే లెవెల్ అనిపిస్తుంది. ఇంకొకటి మెయిన్ గా కొన్ని సీన్స్ లో బీజిఎంస్ ఉంటాయి, బ్యాక్గ్రౌండ్ స్కోరు వా వేరే లెవెల్. అసలు అనూప్ గారు వేరే లెవెల్ చేశారు. ఇంకోటి ప్రొడ్యూసర్ గారు కూడా ఎక్కడ ఏం ఖర్చు పెట్టాలి అనేది ఆ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ కెమెరా వర్క్ కానీ చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో థియేటర్కి రండి, డోంట్ వెయిట్ ఫర్ ఓటీటీ. థ్యాంక్ యూ. ఫియర్ మూవీ చూశాను, నాకు చాలా 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 బాగా నచ్చింది. యాక్చువల్లీ వచ్చింది నేను ఫియర్ మూవీ, హర్రర్ మూవీ అనుకుని వచ్చాను. బట్ ట్విస్ట్ చూసిన తర్వాత అంటే పేరెంట్స్ చిన్నపిల్లల్ని ఎలా చూసుకోవాలి, ఎలా పెంచాలి అనేది ఈ సినిమా ద్వారా తెలిసింది. సో నాకు చాలా 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 బాగా నచ్చింది. అండ్ అనూప్ రూబెన్స్ గారు మ్యూజిక్ కానీ, సాంగ్స్ కానీ, అండ్ ఆ సౌండ్స్ కానీ చాలా బాగా నచ్చినాయి. సో సినిమా ఎవరైతే అంటే ఈ మధ్య ఫ్యామిలీతో చూడాల్సిన సినిమాలు చాలా తక్కువ ఉన్నాయి. సో ఈ సినిమా 100% చూడొచ్చు. ఒక మంచి సైకాలజికల్ థ్రిల్లర్ సినిమా. సో అందరు ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు. ఈ మధ్య ఫ్యామిలీతో వచ్చే సినిమాలు చాలా తక్కువ ఉన్నాయి. సో ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా అయితే ఇది 100%. థ్యాంక్ యూ సో మచ్. మూవీ చాలా బాగుందండి, సూపర్ ట్విస్ట్ ఉంది. సో ఆ ట్విస్ట్ కి ఇంకా మీరు థియేటర్ లో కన్ఫర్మ్ గా విజువల్ చేస్తారు. మూవీ అయితే మాత్రం కన్ఫర్మ్ గా చూడాల్సిన మూవీ. సిండే గారు, సత్యభామ గారు, ఇంకా అరవింద్ కృష్ణ గారు హీరోగా చాలా అంటే చాలా బాగా చేశారు. అసలు హైలైట్ అంటే లాస్ట్ 20 minutes అయితే అసలు నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది. అలాంటి ట్విస్టులతో అసలు సూపర్ అంటే సూపర్గా తీశారు. అసలు నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఇలా ఉంటుంది అనేసి. లాస్ట్ 20 నిమిషాల ట్విస్టులకి నాకు అసలు మైండ్ బ్లో అయింది. అలాగే ఫియర్ కంటిన్యూస్ అని పెట్టారు, అంటే పార్ట్ 2 కూడా ఉందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఖచ్చితంగా పార్ట్ 2 కోసం అయితే నేను వెయిట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేయండి ఈ మూవీని. సో చాలా బాగుంది మూవీ. నాకు మెయిన్లీ స్క్రీన్ ప్లే బాగుంది. ఆ కటింగ్స్ లాస్ట్ లో క్లైమాక్స్ లో మాత్రం ట్విస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, అస్సలు ఎక్స్పెక్ట్ చేయము. ఆ ట్విస్ట్ మాత్రం అంటే ఆ ఎడిటింగ్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా బాగుంది. సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు ఏం జరుగుతుంది, సో ట్విస్టులో మీరు ట్విస్టులు అయితే మెయింటైన్ చేశారు. సో ఎడిటింగ్ చాలా బాగా చేశారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. సో ఖచ్చితంగా మీరు నియర్ బై థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. ఖచ్చితంగా మనకు ఏంటంటే సినిమా చూసినంతసేపు ఎంజాయ్ చేయగలరు, బోర్ కొట్టదు, ఎక్కడ బోర్ కొట్టలేదు, చాలా బాగుంది. సో ఖచ్చితంగా థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. ఒక మంచి గుడ్ ఫిలిం. థ్యాంక్ యూ. ఇప్పుడే ఫియర్ మూవీ చూసానండి. మనం పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేదాకా ఎప్పుడు ఫియర్ ఫియర్ ఫియర్